హాయ్ అండి. చికెన్ పాప్‌కార్న్ తయారు చేద్దాం. ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ చికెన్ పాప్‌కార్న్ సూపర్‌గా ఉంటాయండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేయండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. అంత యమ్మీగా ఉందండి. మీకు కూడా నోరూరుతుంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకోండి. హాఫ్ కేజీ చికెన్, తగినంత సాల్ట్, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, తగినంత సాల్ట్, మిరియాల పొడి 1 స్పూను, ఇది చిన్న స్పూన్ అండి. గరం మసాలా 1 స్పూన్ నిండా, ధనియాల పొడి 1 స్పూన్ నిండా, కారం 1 స్పూన్ నిండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నిండా. అంటే చిన్న చిన్న స్పూన్లు అన్నమాట. పెద్ద స్పూన్ అయితే హాఫ్ హాఫ్ వేసుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా కలపాలి. కలిపిన తర్వాత పక్కనుంచుకొని మరొక బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ 1 స్పూను, మైదా 1 స్పూను, ఇప్పుడు మనం వేసాం కదా మసాలాలు, చిటికెడు పెప్పర్ పొడి, మిరియాల పొడి చిటికెడు, చిటికెడు గరం మసాలా, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేయొద్దండి. ఇవన్నీ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరి ఒక చూడండి ఇలా లూజ్గా కలుపుకొని మరి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 2, 3 లేకపోతే 4 స్పూన్ల మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చికెన్ పీస్ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఆ వాటర్లో వేసుకొని తర్వాత మైదాలో ఈ విధంగా పీస్ మొత్తం పట్టేలాగా ఈ మైదాలో ఈ విధంగా అన్ని వైపులా పిండి పట్టేలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఒక్కోటి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను చూపించిన విధంగా ఎక్కడ కూడా పిండి లేకుండా ఉండొద్దు. అన్ని వైపులా పిండి పట్టాలండి. అప్పుడే మనకు చికెన్ పాప్కార్న్ మంచిగా వస్తాయి. ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత అంటే మీడియంగా వేడవ్వాలండి. మరీ ఎక్కువగా వేడవ్వకూడదు. మీడియంగా అంటే ఒక 70% ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేసి వెంటనే రెండో వైపు తిప్పకూడదండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పాలి. లేకపోతే ఆయిల్ అంతా పిండి స్ప్రెడ్ అయిపోద్ది. ఈ విధంగా రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ కాలే లోపలే నేను మళ్ళా ఒక 5, 6 తయారు చేసి పెట్టేశాను. అంటే ముందు వేసుకున్న ఈ వేగే లోపలే నేను ఇవన్నీ తయారు చేసేసాను. చూడండి ఇవి కూడా రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ పాప్కార్న్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మిల్కీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.